హలో నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సుగుణ. చాలామంది వివాహం కాలేదని బాధపడుతూ అండ్ అలాగే వివాహం కోసం ప్రయత్నించి విఫలమైన వారందరికీ కూడా చక్కటి పరిష్కారం ఇవ్వడానికి మనతో పాటు గురువుగారు జ్యోతిష్య నిపుణులు శ్రీ సాయి మోహన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శుభస్య శీఘ్రం. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మీరు మా స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది గురుగారు. అయితే చాలా మంది వివాహం కాలేదని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, లేట్ మ్యారేజ్ అవుతుందని చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే వారందరి కోసం మీరు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పాలంటే ఏం చెప్తారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఉందో వివాహానికి అంతే ప్రాధాన్యత ఉంది. అవును. విద్య ద్వారా ఉద్యోగాన్ని పొంది ఆ ఉద్యోగ జీవితంలో ఒక మంచి సార్థకత పొందాలి అని అంటే, తనకంటూ ఒక కుటుంబం ఏర్పడాలంటే వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి వివాహాలు సకాలంలో జరగకపోవడానికి ప్రస్తుత కాలంలో చాలా రకాల కారణాలు ఉన్నాయమ్మా. పూర్వకాలం మనకు 15 ఏళ్ల వయసులో ఉన్న ఆడపిల్లలకు 18 ఏళ్ల లోపల వివాహాలు చేసేవాళ్ళు. తర్వాత 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ల లోపల వివాహాలు చేయాలని 21 ఏళ్ల లోపల కూడా వివాహాలు చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ సమాన హక్కులు కలిగి ఉండాలని ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులు ఒక పూర్తి బాధ్యతతో తను కూడా చేయగలిగిన పనిని చేయించాలనే సంకల్పంతో విద్య ద్వారా మంచి మంచి ఉద్యోగ జీవితాన్ని అందుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ ఈ ఉద్యోగ జీవితంలో ఏమవుతుందంటే, తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్కి తల్లిదండ్రులు కూడా మేము కూడా చూసుకోవాలి కదా అని పిల్లలు వాళ్ళ మీద ఉన్న తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళు ఒక 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో ఉద్యోగం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పడం దీనికి ఒక కారణం అవుతుంది. కొందరి జీవితాలలో ఇలా ఆలస్యమైనప్పుడు సకాలంలో వాళ్ళ వయసు దాటిపోవడము, అనుకూలమైన మ్యాచ్ రాకపోవడము, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక వివాహమైనా చేసుకుందాం అనుకునే సమయంలో అసలు వివాహాలు అనుకూలంగా, ఇప్పుడు జాతకాలు కుదిరినప్పుడేమో ఒకరికొకరు నచ్చదు, వీళ్ళందరూ ఇద్దరు బాగా ఇష్టపడినప్పుడేమో జాతకాలు కలవు. ఇలాంటి కారణాల చేత వివాహ జీవితంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి సాక్షాత్తు స్వయంవర పార్వతి మంత్రాన్ని మనకు జ్యోతిష్ శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది. మంత్రం, యంత్రం, తంత్రం 3 రకాల సాంప్రదాయాలు ఉంటాయమ్మా. ఒక మనిషి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి భగవంతుడు పరిష్కారాల మార్గాల్లో మనకు ఇన్ని తెలియజేశాడు. మంత్రం అంటే మననాత్ర అయితే ఇది మంత్ర, ఒక అక్షరాన్ని పదే పదే చదివితే ఇది మంత్రం అవుతుంది. ఓం నమ శివాయ, ఆ ఓం నమ శివాయ మంత్రాన్ని కంటిన్యూ చదువుతూ ఉంటే అదొక మంత్రం. అలాగే యంత్రం అంటే వారి వారి పేర్ల ప్రకారము మంత్రాన్ని ఉపాసన చేయలేని వాళ్ళు, మంత్రం చదవలేని వాళ్ళు ఉంటారు. అటువంటి సందర్భంలో లేదా బ్రాహ్మణోత్తముల చేత గనక ఈ యొక్క మంత్రాన్ని ఒక యంత్రం పేరుతో దానికి అనుష్ఠానం చేసి, ఆ యంత్రాన్ని ఎవరైతే ఈ జాతకుడు వివాహం కాలేదని బాధపడుతున్నాడో తను ఈ యొక్క యంత్రాన్ని పూజించడం వల్ల సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక వివాహమనే కాదు, కుటుంబంలో అన్ని రకాల పరిస్థితులకు యంత్ర రూపంలో కూడా పరిష్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా 3వది తర్పణం, తాంత్రికం అంటారు. మంత్రం, యంత్రం, తంత్రం. ఈ యొక్క తాంత్రిక విధానంలో గ్రహప్రీతికి సంబంధించిన ధాన్యాన్ని మనం ఎవరికైనా దానం చేయడం వల్ల, పంచభూతాలకు సంబంధించి పారే జలంలో కానీ అగ్నిలో కానీ వేయడం వల్ల ఆ యొక్క సత్ఫలితాలు సకాలంలో పొందడానికి, గ్రహప్రీతికి సంబంధించిన ధాన్యాన్ని మనం వదలడం వల్ల ఆ గ్రహం యొక్క సంపూర్ణమైన శుభ ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కళ్యాణం సకాలంలో జరగాలంటే చంద్రబలం, గురుబలం, శుక్రబలం ఈ 3 ఉన్నప్పుడు వారికి జాతకంలో సప్తమ స్థానాధిపతికి సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతున్న సందర్భంలో వివాహ ప్రయత్నాలు చేస్తే వెంటనే వివాహాలు కుదురుతాయి. కానీ అందరికీ జ్యోతిశాస్త్రం ప్రకారం తెలియదు కాబట్టి కళ్యాణం కావాలని కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు ఇప్పుడు నేను చెప్పబోతున్న స్వయంవర పార్వతి మంత్రాన్ని స్త్రీలు గనక ఆచరించినట్లయితే సకాలంలో వివాహం కలుగుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు, గౌరీ సమేతుడైన పరమేశ్వరుణ్ణి గౌరీదేవిని వేడుకుంటూ ఒక మంత్రాన్ని చదివి ఈశ్వరుణ్ణి తన సొంతం చేసుకుంది. అంత పవిత్రమైన మంత్రం. ఆ మంత్రం చదివే సందర్భంలో స్నానానికి ఉపయోగించే నీటిలో ప్రతి కళ్యాణం కోసం, కళ్యాణ జీవితంలో తను కోరుకున్న భర్త రావాలని కోరుకునే ప్రతి ఒక్క స్త్రీ, అంటే రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు, ప్రతి స్త్రీ ఎక్కువగా కోరుకునేది ఇవే కాబట్టి వీటిల్లో అనుకూలమైన వాడు జీవిత భాగస్వామిగా రావాలి అని అంటే స్వయంవర మంత్రాన్ని చదవబోయే ముందు ఒక మగ్గులో, స్నానానికి ఉపయోగించే నీటిలో ఒక మగ్గులో వాటర్ తీసుకొని ఆ మగ్గులో కొద్దిగా పసుపు,
కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పాలు, ఒక 10 చుక్కల పాలు, ఇలా మూడింటిని కలిపి ఆ నీటితో, స్నానానికి ఉపయోగించే నీటిలో కలిపి ఆ నీటితో స్నానం ఆచరించాలి. దీన్ని మంగళ స్నానం అంటారు. గురువుగారు ఎన్నో ద్రవ్యాలు ఉన్నాయి కదా మనకు, ఈ మూడింటినే ఎందుకు ఉపయోగించాలి సందేహం కలుగుతుంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ పసుపు అనేది గురుగ్రహానికి సంకేతం. గురువుకు సంబంధించిన వర్ణం పసుపు కాబట్టి గురుగ్రహానికి సంకేతంగా పసుపును వాడడం వల్ల గురుబలం పెరుగుతుంది. వివాహ జీవితంలో గురువు బలహీనతగా ఉన్నా, జాతకంలో గురువు అనుకూలత లేకపోయినా ఈ యొక్క పసుపును స్నానానికి ఉపయోగించే నీటిలో ఉపయోగించడం ద్వారా గురుబలం పెరుగుతుంది. శుక్రగ్రహానికి సంబంధించి సాఫ్రాన్, కుంకుమ పువ్వు, ఈ యొక్క కుంకుమ పువ్వుని స్నానానికి ఉపయోగించే నీటిలో వాడడం వల్ల శరీరానికి కాంతివంతంగా తయారవుతుంది. కళ్యాణ సమయంలో, ఈ యొక్క పెళ్లి చూపుల సమయంలో ఆ అమ్మాయి చక్కగా అందంగా కనబడేదానికి అవకాశం ఉంటుంది. అంటే వచ్చిన సంబంధం ఓకే అవ్వడానికి అనుకూలత ఏర్పడుతుంది. ప్రత్యేకంగా శుక్రబలం సపోర్ట్ అవుతుంది. అండ్ అలాగే గురుగారు ఇప్పుడు కుంకుమ పువ్వు అన్నారు, అది ప్రతి ఒక్కరికి దొరకదు కదా గురుగారు, ప్రేక్షకులకి అందరికీ అవైలబుల్ గా లేనప్పుడు కుంకుమ పువ్వుకి బదులు వేరేది ఏదన్నా అట్లని కాదమ్మా, ప్రామాణికంగా మనకు చెప్పినవి ఇవి. అందులో ప్రతి ఒక్కరి జీవితంలో వారి అనుకూలతను బట్టి ఇవి ఆచరించాలి. మనకి శాస్త్రం ప్రకారం మనం రోజు చేయడానికి ఉపయోగించకపోయినా మనం కళ్యాణ ప్రయత్నం చేయబోయేటప్పుడు అవకాశం మనకు కావాలి అని అనుకుంటే దానికోసం ప్రయత్నం చేయాలి. ఓకేనా? చంద్రగ్రహానికి సంబంధించిన విషయంలో సంకేతంగా మనం పాలను నివేదన చేసుకుంటాం. పాలు శ్వేతవర్ణానికి సంబంధించి, అంటే తెలుపు వర్ణంలో ఉన్నాయన్నీ చంద్రగ్రహానికి ప్రీతికరమైనవి. మనకు చంద్రగ్రహానికి సంబంధించిన శ్లోకంలో వివరంగా చెప్పుంటారు. దదిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్ మకుట భూషణం అంటారు. దదీచం అంటే పెరుగు, శంఖం అంటే శ్వేతవర్ణంలో ఉన్నది, అదేవిధంగా తుషారం సముద్రం మీద వచ్చే అలలో ఉండే నురగ వర్ణము, ఇవి శ్వేతవర్ణానికి సంబంధించి. దదిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం, క్షీరసాగర మదనం చేసేటప్పుడు మొట్టమొదట జన్మించిన వాడు చంద్రుడు. సో అందుకని క్షీరోధార్ణవ సంభవం అని చెప్పడం జరిగింది. దదిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం, శశి అంటే చంద్రుడు, సోమం అంటే సోమవారానికి అధిష్టాన దేవుడు చంద్రుడు. అటువంటి చంద్రుడికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు? శంభోర్ మకుట భూషణం, శంభో అంటే ఈశ్వరుడు, మకుటం అంటే కిరీటం, భూషణం అంటే ఆభరణం. ఈశ్వరుని యొక్క జటాజుటం మీద ఆభరణంగా ధరింపబడిన వాడు చంద్రుడు. ఎవరి జీవితంలో అయితే చంద్రబలం లేదని బాధపడుతున్నారో, ఎవరి జీవితంలో అయితే చంద్రుడు బలహీనతగా చెంది ఉన్నాడో, ఎవరికైతే కళ్యాణ జీవితం కోరుకుంటూ చంద్రుడిని ఆరాధించాలనుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించినా కూడా ఆ యొక్క చంద్రబలం అనేది పెరుగుతుంది. అందుకని ప్రత్యేకంగా ఈ 3 ద్రవ్యాలను మనం స్నానానికి ఉపయోగించే నీటిలో, ఏ స్త్రీ అయితే కళ్యాణ జీవితాన్ని కోరుకుంటూ నీటిలో ఉపయోగించి ఆ మగ్గు పైన చేతిని ఇలా ఏర్పాటు చేసుకుని ఒక 7 సార్లు లేదా 9 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఓం గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత వర శీఘ్రాతి శీఘ్ర ప్రాప్యర్థం గౌర్యై నమః. మంత్రం మరొకసారి. ఓం గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత వర శీఘ్రాతి శీఘ్ర ప్రాప్యర్థం గౌర్యై నమః. ఓం గౌరీపతి మహాదేవాయ అంటే గౌరీ సమేతుడైన పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ, గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత నేను కోరుకున్న విధంగా, వర అంటే వరుడు అంటే జీవిత భాగస్వామి, శీఘ్రాతి శీఘ్ర అంటే కోరుకున్న వెంటనే, ప్రాప్యర్థం నాకు కలగాలి, గౌరీ నమః అది ఎవరు? గౌరీదేవి అనుగ్రహంతో అని దీంట్లో మంత్రంలో ఉన్న ఆంతర్యం. ఎవరైతే ఈ మంత్రాన్ని 7 సార్లు లేదా 9 సార్లు చెప్తూ ఏదైతే మనం 3 కలిపిన వాటర్ అయితే ఉంటుందో ఆ నీటిని బకెట్ వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్తో స్నానం ఆచరించాలి. దీన్నే మంగళ స్నానం అని కూడా అంటారు. కళ్యాణానికి ముందు కళ్యాణ దోషాలు అంటే వివాహ సమయంలో రకరకాల వాళ్ళు వస్తారమ్మా. కళ్యాణం కాని వాళ్ళు ఉంటారు, కళ్యాణం ఈ సమస్యలతో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు జంటను చూసి అసూయపడే వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళ వల్ల కలిగే ఆటంకాలు ఏదన్నా ఉంటే ఏదైనా తొలగిపోవడం కోసంగా ఈ యొక్క మంగళ స్నానం ఏర్పాటు చేస్తారు. మంగళ స్నానం అంటే మంగళకరమైనది, శుభాన్ని కలిగించేది అని దాని అర్థం అనమాట. అంటే దృష్టి దోషాలు ఏదన్నా కూడా తొలగించబడేలా చేస్తుంది. ఇప్పుడు చాలామంది జీవితాల్లో మంచి తల్లిదండ్రులు ఉంటారు, మంచి కుటుంబం ఉంటారు, అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, కానీ వివాహ సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటారు. అటువంటి వారు ఈ యొక్క విధానాన్ని కనుక అనుసరిస్తే సాక్షాత్తు పార్వతీమాత ఆశీస్సులతో సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడమే కాకుండా మంచి అన్యోన్య దాంపత్యంలో మంచి రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన భర్తతోటి మంచి వైవాహ జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క నెలసరి పూర్తయిన తర్వాత 6వ రోజు నుంచి ఈ యొక్క విధానాన్ని 21 రోజులు క్రమంగా ఆచరించాలి. దానికి ప్రత్యేకంగా జాతకానికి సంబంధించిన ఎటువంటి నియమ నిబంధనలు లేవు. జాతకంలో కళ్యాణ గడియలు జరుగుతున్నా జరగకపోయినా
ఈ యొక్క విధానాన్ని కళ్యాణ జీవితం కోరుకుంటూ ఎవరైతే కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారు ఆచరిస్తారో ప్రతి ఒక్కరూ. వారికి అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడమే కాకుండా మంచి వైవాహిక జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ మంగళస్థానం ఏదైతే ఉందో ఇది స్త్రీలు ఒక్కళ్ళైనా పురుషులు కూడా చేయొచ్చు అంటారా, లేదంటే వాళ్ళకి వేరే పరిష్కారం ఏమన్నా ఉందండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఇప్పుడు స్త్రీల గురించి మనం ఎలా అయితే చెప్పుకున్నామో, పురుషులకు సంబంధించి ఈశ్వరునికి అభిషేకం చేసే ద్రవ్యాలలో ప్రత్యేకంగా చంద్రబలం గురుబలం అనుకూలంగా ఉంటే వివాహం సకాలంలో అవుతుంది. ఓకే. అటువంటి వారందరూ కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానంలో ప్రత్యేకంగా చెరుకు రసంతో ఈశ్వరుణ్ణి అభిషేకిస్తూ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోవాలి. అదేవిధంగా పంచదారను మెత్తని చూర్ణముగా చేసి ఆ యొక్క మెత్తని చూర్ణంతో ఈశ్వరునికి ఓం నమశివాయ అని శివపంచాక్షరి మంత్రం చెప్తూ స్వయంగా అభిషేకం చేసుకునే విధానాన్ని అనుసరించాలి. ఇక్కడ మనం గుళ్ళల్లో మనం తీసుకుపోయి బ్రాహ్మణుడికి ఇస్తే బ్రాహ్మణుడు చేయడం జరుగుతుంది. చెట్టు దగ్గర బయట స్వామి దగ్గర ఏదైనా నాగులు పుట్టలు కానీ ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు చెట్టు దగ్గర చిన్న చిన్న శివలింగాలు ఇంట్లో ఇబ్బంది కలిగిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటారు. ఆ శివలింగానికి వాళ్ళు స్వయంగా అభిషేకం చేసిన ఈశ్వరునికి అభిషేకం చేసిన ఫలితం లభిస్తుంది. స్వయంగా వాళ్ళ చేతులతో చేసే విధంగా. లేదా మనకు పూజా సామాగ్రిలో సాలగ్రామం అని చెప్పి దొరుకుతుందమ్మా. విష్ణు సాలగ్రామము శివ సాలగ్రామం అని ఉంటుంది. శివ సాలగ్రామం ఏంటంటే మనకు బ్లాక్ కలర్ లో ఉంటుంది. విష్ణు సాలగ్రామం అనేది శ్వేతవర్ణంలో ఉంటుంది. ఆ యొక్క సాలగ్రామాన్ని మనం ఇంటిలో ఏర్పాటు చేసుకుని ఈ యొక్క విధానాన్ని మనం ఇంటి దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా గుడికి వెళ్ళే చేయాలని లేదు. కానీ ఏదైనా గుడికి వెళ్ళి చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు అభిషేకం చేసుకునే అవకాశం ఉన్న ఏ ఆలయానికైనా వెళ్ళి ఈ యొక్క విధానాన్ని వివాహ జీవితం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నాను, తండ్రి నాకు ఒక వైవాహిక జీవితాన్ని అనుగ్రహించండి అని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ గనక ఆచరిస్తే అతి శీఘ్రముగా ఈశ్వరానుగ్రహంతో అనుకూలవతి రూపవతి గుణవతి అయిన అమ్మాయితో వివాహం అవుతుంది. ఆ వివాహ దాంపత్య జీవితంలో కూడా సమస్యలు లేని జీవితాన్ని సకాలంలో సత్సంతాన భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే మంచి సంతానాన్ని కోరుకుంటున్నా కూడా ఈ యొక్క విధానాన్ని అనుసరించి కూడా ఈశ్వరానుగ్రహంతో సకల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందమ్మా. అలాగే గురువుగారు, ఇప్పుడు ఈ వివాహం అనేది ఆడవారైనా మగవారైనా వాళ్ళకి ఏ వయసు వచ్చాక వివాహ ప్రయత్నాలు చేస్తే మంచిది అంటారు? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే పూర్వకాలం చిన్న వయసులోనే మనకి పెళ్ళిళ్ళు చేసేసారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే వాళ్ళు జాబులు చేసి కొంచెం లేట్ మ్యారేజ్ అనేది చేసుకుంటున్నారు. దానివల్ల జాబుల వల్ల వాళ్ళకి మ్యారేజ్ అనేది లేట్ అయిపోతూ ఉంటుంది. అయితే పర్టికులర్గా వివాహానికి ఈ వయసు, ఆడవారికి ఈ వయసు అండ్ మగవారికి ఈ వయసులో వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వాటికి మంచిది అన్న ఏజ్ ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? అమ్మ, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి మనం పరిశీలనలో కొందరికి 21 సంవత్సరం లోపల వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మంచి చదువు ఉంటుంది, మంచి కుటుంబం, ఆర్థికంగా గొప్ప స్థితిలో ఉంటారు. ఫైనాన్షియల్ క్రైసిస్ అనమాట. ఫైనాన్షియల్ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఇంట్లో కొందరు అనారోగ్యంతో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆడపిల్లలు త్వరగా పెళ్ళిళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగ జీవితంలో 21 సంవత్సరం నుంచి 24 ఏళ్ల లోపల వివాహం చేసుకునే ఆడపిల్లలకు మంచి వైవాహిక జీవితం ఉంటుందమ్మా. 30 ఏళ్ల లోపల సంసార బంధంలో ఒక సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందిన సంతానము పిల్లలు అందరూ ఏర్పడిపోతారు. 30 సంవత్సరాల తర్వాత నుంచి ఉద్యోగ జీవితంలో గొప్పగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క సంపాదన కోసమో లేకపోతే పరిస్థితుల కారణంగా వివాహాలు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కాకపోవడము, ఈ యొక్క ప్రధానమైన కారణాల వల్ల 30 ఏళ్ల తర్వాత చేసుకునే పెళ్ళిళ్ళల్లో ఎలా అవుతుందంటే సంతానానికి సంబంధించిన అవరోధాలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా దాంపత్య జీవితంలో పెళ్లి అవసరం అనే విధంగా తయారవుతున్నాయి. కానీ ఇక్కడ దాంపత్య జీవితంలో ఒక అన్యోన్యతతో ఉండాలి అనే భావన అనేది ప్రస్తుతం ఉన్న కాలంలో ఎవరి మధ్య ఉండటట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ యొక్క కొత్త జనరేషన్కి అలవాటు పడిన స్త్రీలు కానీ పురుషులు కానీ సంపాదన ఉంటేనే మనం ఏదైనా చేయగలమనే ఒక ఇంపార్టెన్స్తో ఆలోచించి వివాహ జీవితాన్ని ఆలస్యం చేసుకోవడం వల్ల సకాలంలో సంతానం కలగలేదని బాధపడుతున్నారు. ఈ యొక్క సంతానము సకాలంలో పొందాలి అని అనుకుంటే 25-20 మగవాళ్ళకైతే 27 సంవత్సరాల లోపల, ఆడపిల్లలకైతే 24 సంవత్సరాల లోపల కనుక వివాహం అయితే దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు. సకాలంలో జరగాల్సిన సంతాన భాగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు లేకుండా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా, మీ వివాహ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని పరిష్కారాలని తెలుసుకోండి. నమస్కారం. శుభమస్తు.